గత కొన్ని రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం భీకర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు అమెరికా కూడా ఈ రెండు దేశాల మధ్య దూరడం జరిగింది. ఇరాన్ సంబంధించిన వైమానిక స్థావరాలను అమెరికా ధ్వంసం చేస్తే ఈరోజు మాత్రము అమెరికాకు తగిన బుద్ధి చెప్తామని ఇరాన్ హెచ్చరించినట్లుగానే గాలిలోనే అమెరికాకు సంబంధించిన एयर बेसలను పేల్చేసింది. रॉकेट नहीं है, वो बम को मारने वाला है, जो निशान आता ना उसको मारने वाला है। मिसाइल मार रहा है। देख 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 ये बम अभी उसको मार देगा। ओ थोड़ा मिस्टेक हो। ओ देख देख अटैक कर दिया। देख वो बम आ रहा है, उधर से आ रहा है, इसलिए उसको मार रहा है। ओ अभी इधर 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 उधर देख, उधर लगा, अभी बस्ट हो गया। उधर बस्ट, उधर बस्ट खत्म कर रहा है। हाँ ముఖ్యంగా ఖతార్ రాజధాని అయిన దోహాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సుమారుగా 10 సంబంధించిన అమెరికాకు సంబంధించిన మిసైళ్లను ఇరాన్ పేల్చివేయడంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో ఖతార్ ఎయిర్వేస్ సంబంధించిన ఏదైతే విమానాలు ఉన్నాయో వాటిని తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది. తదుపరి ప్రకటన మళ్ళీ చేస్తామని ఖతార్ ఎయిర్వేస్ ప్రకటించింది.